ఇదే రోజు 47 సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టాను. ఇప్పుడు 41 సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం. ఇన్నిసార్లు గెలవడం, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ చేయని విధంగా 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు. అలాంటి యుగ పురుషుడి దగ్గర నేర్చుకున్న తర్వాత 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ, పట్టుదల. 10 ఏళ్లు అపోజిషన్ లీడర్ గా పనిచేశాను. ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి. 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను. నా రాజకీయం అంతా పెరగనిటువంటి రాజకీయ జీవితం నాది. నా ఆలోచన అంతా ఒకటే, నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ పేదవాళ్లకు, రాష్ట్రానికి, తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం.